ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయకాల ధ్యానం. ఈరోజు ధ్యానం కొరకు రూతు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. సహోదరి సహోదరులరా, ఈ లేఖనం మనకు చెప్పే నీతి పాఠం ఏంటంటే రూతు యొక్క సమర్పణ, తర్వాత ఆవిడ ప్రవర్తన అన్నమాట. రూతు సమర్పణ దేవుడు చూసిన వాడై ఆవిడని సరైన స్థలానికి నడిపించినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా ప్రవర్తన ఎరిగిన, ఆ సత్ప్రవర్తన చూసిన బోయాజు ఏం చేశాడంటే ఆవిడ్ని దీవించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరులరా, ఒక వ్యక్తి సమర్పణ మీద, ఒక వ్యక్తి ప్రవర్తన మీద అతని ఆశీర్వాదం ఆధారపడి ఉన్నట్టుగా మనం చూస్తాం. అత్తగారి దగ్గర తీర్మానం చేసుకొని దేవునికి సమర్పించుకొని మోయాబు దేశంలో నుంచి బెత్లెహేముకి వచ్చిన రూతుని దేవుడు ఏం చేశాడంటే ఆ బోయాజు పొలంలోకి నడిపించాడు అనమాట. పొలంలోకి ఏరుకోవటానికి వెళ్ళినప్పుడు విస్తారమైన పొలం ఉంది, కానీ దేవుడు ఎటు పడితే అటు నడిపించకుండా సరైన దీవెనకరమైన పొలంలోకి నడిపించినట్టు మనం చూస్తాం. దేవుని స్తోత్రం. బోయాజు రూతుని చూసినప్పుడు రూతు ప్రవర్తన ఎరిగిన బోయాజు ఏం చేశాడంటే ఆవిడ్ని బ్లెస్ చేసినట్టుగా మనము చూస్తున్నాం. గమనించండి, ఈ రోజులో సమర్పణ లేని భక్తి, ప్రవర్తన లేని భక్తి మనల్ని ఆశీర్వాదానికి నడిపించలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు సరైన సమర్పణ కలిగి, సత్ప్రవర్తన కలిగి నువ్వు భక్తి చేస్తావో ఆశీర్వాదానికి వారసులంగా చేయడానికి దేవుని సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. సమర్పణ సరైన స్థలానికి నడిపిస్తే ప్రవర్తన ఆస్తికి హక్కుదారులుగా చేసినట్టు మనం చూస్తాం. ఈ రోజున దేవుడు మన మీద ఉంచిన ఆశీర్వాదాలు మనం మెండుగా సమృద్ధిగా అనుభవించాలంటే దేవుడు మన నుంచి కోరుకునేది సమర్పణ, మనుషులు మన నుంచి కోరుకునేది ప్రవర్తన. సమర్పణ ప్రవర్తన కలిగిన వారవై మీరందరూ కూడా దేవుని ఆశీర్వాదాలని మెండుగా పొందుదురుగాక. దేవుని దయ, మనుషుల దయ మీ మీద దిగి వచ్చునుగాక. ఇట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.